పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 17వ తారీఖు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని, ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానం చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.